బీజేపీ నిరసన రాత్రంతా దీక్షా శిబిరంలోనే నేతలు రైతు హామీలు అమలు చేయాలని డిమాండ్. నాపై ఆరోపణలను ఆధారాలతో నిరూపించాలి. కార్యకర్తల మీటింగ్లోనే కొలిగిపూడి దీక్ష. చంద్రబాబు ఫోన్ కాల్తో విరమణ. ఇవాళ కర్నూలు జిల్లాకు చంద్రబాబు. పుచ్చకాయల మేడలో పెన్షన్ల పంపిణీ. కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని దర్శించుకోనున్న సీఎం. ఇవాళ తిరుమలకు డిప్యూటీ సీఎం. 2 రోజుల పాటు అక్కడే ప్రాయశ్చిత్త దీక్ష విరమించనున్న పవన్. నెయ్యి వివాదంపై సిట్ విచారణ. తిరుపతి నుంచి తిరుమలకు టీం సభ్యులు. లడ్డూ పోర్టు సిబ్బంది నుంచి వివరాల సేకరణ. లడ్డూ ప్రసాదానికి అపచారంపై ఆందోళన. నర్సరావుపేటలో నిరసన. వెంకటేశ్వర స్వామి ప్రతిమలతో ర్యాలీ. ఢిల్లీ పర్యటనలో రేవంత్. ఖర్గేను పరామర్శించనున్న సీఎం. మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు. మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. తనపై తప్పుడు ఆరోపణలు చేశారు. ఎంపీ అనిల్ కుమార్ కు హరీష్ రావు లీగల్ నోటీసులు. ఆనంద్ కన్వెన్షన్ లో మాజీ మంత్రికి వాటా ఉందన్న అనిల్. కొండా సురేఖపై ట్రోలింగ్స్ బాధాకరం. సోషల్ మీడియాలో వికృత చేష్టల్ని ఖండిస్తున్న మహిళలను గౌరవించడం మన బాధ్యతన్న హరీష్. స్టీల్ ప్లాంట్ సీఎండీగా ఏకే సక్సేనా. బాధ్యతల స్వీకరణ. డైరెక్టర్లతో భేటీలో ఉత్పత్తి పెంపుపై చర్చ. తెలంగాణలో మొదలైన బతుకమ్మ సందడి. కుకట్పల్లిలో మహిళల వేడుకలు. పాటలు పాడుతూ సంబరాలు. మాదాపూర్ శ్రీ చైతన్య కాలేజీలో తనిఖీలు. విద్యార్థులతో మాట్లాడిన మహిళా కమిషన్ చైర్పర్సన్. సరైన సౌకర్యాలు లేకపోవడంపై ఆగ్రహం. ఎమ్మెల్యే చంటిని కలిసిన కాల్ మనీ బాధితులు. అధిక వడ్డీలతో సుధాకర్ రెడ్డి వేధిస్తున్నాడని ఆవేదన. కాపాడాలని విజ్ఞప్తి. శాంతియుతంగా పండుగలు నిర్వహించుకోవాలి. ఘర్షణలకు దిగిన వారిపై కేసులు పెడతాం. పల్నాడు జిల్లా గ్రంథసిరిలో పోలీసుల పల్లె నిద్ర. దసరాకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు. అదనంగా 6,000 బస్సులు. మరో 6,000 బస్సులు నడపనున్న ఏపీఎస్ఆర్టీసీ. నటుడు రజనీకాంత్ కు అస్వస్థత. చెన్నైలోని అపోలో హాస్పిటల్లో చికిత్స. నేడు మరికొన్ని పరీక్షలు చేయనున్న డాక్టర్లు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో ఘోరం. 3 పిల్లలకు పాయిజన్ ఇచ్చిన పేరెంట్స్. ఆత్మహత్యకు ఫ్యామిలీ యత్నం. ఆదోనిలో భారీ వర్షం. వ్యవసాయ మార్కెట్లో తడిసిన వేరుశనగ. ఆందోళనలో రైతులు. జమ్మూ కశ్మీర్లో తుది విడత పోలింగ్. 40 స్థానాలకు ఎన్నికలు. బరిలో 415 మంది అభ్యర్థులు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకి మోదీ ఫోన్. యుద్ధంతో ఎలాంటి లాభం ఉండదు. భారత్ శాంతిని కోరుకుంటుందన్న ప్రధాని.